అంటే ఏంటి? ఓం ఐం హ్రీం శ్రీం లలితాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం త్రిపురాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం జగదంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కమలాంబాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం తేజోరూపిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సంపదకారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కరుణానిలయాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పాలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శూలిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం శూలధారిణ్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం పరశివకామిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం సర్వసిద్ధిప్రదచక్రనివాసిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విజయప్రసాదిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం విశ్వవినోదిన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం కల్మషమోచన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఆశ్రితరక్షిణ్యై నమః. ఇవి 16 నామాలమ్మ. ఇందులోనే ఉన్నాయి కదమ్మా. తేజోరూపిణి ఇందులోనే ఉంది, సంపదకారుని ఇందులోనే ఉంది, పరతత్వాత్మని ఇందులోనే ఉంది, శివకామరూపిణి ఇందులోనే ఉంది, సకలం ఉన్నాయి. కల్మషమోచని అసలు మనిషికి ఉండరాంది అది నాకు తీసేయమని చెప్పి ఆశ్రిత రక్షిణి, అందరినీ కూడా రక్షించేటువంటి తల్లి అని చెప్పి. అంటే ఈ 16 నామాలతో కుంకుమ వేయండి, అక్షతలే వేయండి, పసుపే వేయండి, ఈ ఏదైనా వేయండి. ఈ 16 నామాలు దర్శనం చేసుకొని నమస్కారం చేసుకొని ఓ పండు ఫలమని వేదన పెట్టండి. ఇంతవరకు చేసుకోగలిగితే శ్రీచక్రము అనేటువంటి దానికి మూలం శ్రీచక్ర మధ్యే స్థితం శ్రీచక్ర సింహాసనే. సాక్షాత్తు అమ్మవారు సింహాసనం ఏమిటి అంటే శ్రీచక్రమే అమ్మ. దాని శ్రీచక్రం మీద అమ్మవారి సింహాసనం కూర్చుని ఉంటుంది. అటువంటి ధనానికే ఇంధనం అయినటువంటి ఒక శ్రీయంత్రం అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది లోహ సదృశం కానటువంటిది, అపూయమైన సదృశమైనటువంటిది ఇంట్లో ఉంచుకొని ఎంతగా కుటుంబానికి ఏ లోటు లేకుండా సర్వార్థ సాధక అన్ని విషయాల్ని సాధించుకోగల శక్తిని ఇంటికి ప్రసాదిస్తూ కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా సాగ్ర వర్ష శత పర్యంతం అంటే 100 సంవత్సరాలు కూడా సుఖేన జీవన సిద్ధ్యర్థం సుఖజీవంతో యావజ్జీవ సౌమంగళ్య సౌభాగ్యాలతో తొలుతూగేటువంటి యోగాన్ని లేదు అనేటువంటి మాటని లేకుండా వరప్రసాదంగా అందించేటువంటి ధనానికి ఇంధనం ఆ శ్రీయంత్రం మన ఇంట్లో ఉంటుంది కదా. 5 నిమిషాలు మనం కూర్చుందామని అనుకుంటే కనుక ఈ 16 నామాలతో చేసుకోగలిగితే అమ్మా